శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. బాబా ఎదురుగుండా లైటు కళ్ళు బ్లర్ అయిపోతున్నాయి. ఆ లైట్ తీసి ఆ లైట్ తీ కెమెరా మీద్ది. ఆ లైట్ తీసి కళ్ళు బ్లర్ అవుతున్నాయి. హరి ఓం. నిత్య పూజ ఈ విషయంలో మనం సంకల్పము అనేది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. ఒక పూజ చేసేటప్పుడు దేశకాల సంకీర్తనం చేసి సంకల్పం చేస్తాం. నేను ఫలానా పేరున్నవాణ్ణి, ఏదో ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య, నేను ఎక్కడున్నాను దేశం చెప్తాం. మా సాధారణంగా నేను ఉండే ప్రదేశం కాకినాడలో ఉంటే గంగా గోదావరియో మధ్యప్రదేశే కోకనద మహాక్షేత్రే స్వగృహి సమస్త దేవతా బ్రాహ్మణ గురుచరణ హరిచరణ సన్నిధౌ అని ఎక్కడ ఉన్నాను, ఏ నదుల మధ్యలో ఉన్నాను, ఏ ఊరిలో ఉన్నాను చెప్తాం. అట్లాగే కాలము చెప్తాం. ఈ సంవత్సరం పేరేమిటి, చాంద్రమానంలో ఏదో క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతు జ్యేష్ఠమాసే శుక్లపక్షే దశమిమ్యాం వాసర, ఇవాళ ఏం వారం అన్నది చెప్తాం. భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే అని. అయితే ఈ పూజా సంకల్పాన్ని పరిశీలించినప్పుడు ఒక అనుమానం వస్తుంది. అసలు ఇంత పెద్ద సంకల్పం చెప్తున్నాం కదా, ఈశ్వరుడికి తెలియదా మనం ఎక్కడున్నామన్నది? ఏ ప్రాంతంలో ఉండి పూజ చేస్తున్నాం, పూజ చేస్తున్నవాడెవరు, దేని కొరకు పూజ చేస్తున్నాడు, అది తెలియనివాడు ఈశ్వరుడైతే ఆయన సర్వజ్ఞుడు ఎందుకు అవుతాడు? ఇవన్నీ చెప్పవలసిన అవసరం ఉంటుందా అసలు? అందున ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, నేను ధర్మము అర్థము కామము మోక్షము అనబడే 4 రకములైన పురుషార్థములను సాధించుకోవడం కొరకు నాకు ఏ ద్రవ్యము అప్పటికి ఏ పరికరములు సంభవమయ్యాయో లభించాయో వాటితో ఇవాళ ఈ పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటాం. నీళ్లు ముట్టుకున్నాము అంటే సంకల్పం చేసాం, అట్లా పూజ చేస్తున్నాము అని ప్రతిజ్ఞ చేసినట్టు. ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే ఈశ్వరుడికి అర్థం కాదా? నా పేరిదని, నేను ఫలానా ప్రదేశంలో ఉన్నానని, నేను ఈ నదుల మధ్యలో ఈ ఊరిలో ఈ కాలంలో ఈ తిథి నాడు ఈ వారం నాడు పూజ చేస్తున్నానని, ఎవరు పూజింపబడుతున్నారో ఆ ఈశ్వరుడికి తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు ఎందుకు అవుతాడు? పైగా నాకేమివ్వాలో ఆయనకి తెలుసు కదా. నేను ఇంకా మళ్ళీ ఈ ఆర్తితో ఈ ధర్మం కోసం, ఈ అర్థం కోసం, ఈ కామం కోసం, ఈ మోక్షం కోసం నేను పూజ చేస్తున్నాను అని ఆయనకి చెప్పవలసిన అవసరం ఉంటుందా? అంటే యథార్థమునకు చెప్పనవసరము లేదు. కానీ ఎందుకు చెప్తాము అంటే ఆర్తి చేత చెప్తాం.
ఇప్పుడు ప్రవచనం చేసి రాత్రి బడలిపోయి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అమ్మకి తెలియదా ఇప్పుడు పలహారం పెట్టాలి కొడుక్కి అని? అమ్మకి తెలుసు. అయినా అమ్మ పలహారం పెట్టేయి అని ఎందుకు అంటున్నాడు అంటే ఆర్తితో అడగకుండా ఉండలేక అడిగినట్టే భగవంతుడితో కూడా చెప్పకుండా ఉండలేక చెప్పడం తప్ప నిజానికి ఆయనకి తెలియదని చెప్పడం కాదు. అట్లా నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేసి పూజ మొదలుపెట్టినప్పుడు ఒక మాట అంటారు, ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటారు. అందులో 16 ఉపచారాలున్నా నేను పాద్యమిస్తాను, అర్ఘ్యమిస్తాను, నీకు స్నానం చేయిస్తాను, వస్త్రద్వయం ఇస్తాను, ఈ మాటలు ఏవి చెప్పరు. షోడశోపచారములు అంటే 16 ఉపచారములు అందులో ఉన్నాయి. ధ్యానం ఉపచారంలోకి రాదు. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రద్వయం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, 16 ఉపచారాలు చేస్తాం. ఈ 16 ఉపచారాల్లో నేను పాద్యం ఇస్తానని కానీ, వస్త్రద్వయం ఇస్తానని కానీ, ఆసనం ఇస్తానని కానీ ఆ ఉపచారముల పేర్లు చెప్పరు. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, నేను ధ్యాన ఆవాహనములతో కూడుకున్న పూజ నీకు చేస్తున్నాను అంటారు. ఇందులో ఎందుకు ఆ 2 ఉపచారముల గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని బాగా పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది. మనం పూజ అనేటటువంటి దాంట్లో మనసు అత్యంత ప్రధానమై ఉంటుంది. నిజానికి భగవంతుడికి ఒక్క రూపం ఉండదు. ఆయన అంతటా వ్యాప్తి చెంది ఉంటాడు. పాల అంతటా వెన్న ఉన్నట్టు, పాల అంతటా నెయ్యి ఉన్నట్టు విశ్వమంతటా భగవానుడు నిండి ఉంటాడు. నిజానికి విశ్వమునందు విశ్వనాథుడే ఉన్నాడు. విష్ణువే విశ్వము. విష్ణువు లేని విశ్వము లేదు. విశ్వం విష్ణువే. అయితే మనకి విశ్వము కనపడుతూ ఉంటుంది, నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనపడుతూ ఉంటుంది. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మకి ఒక రూపము అనేది ఉండే అవకాశం లేదు కాబట్టే ఇన్ని రూపాలు పొందుతూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక గురువుగారు కూర్చుని ఉండగా ఆ ప్రాంతానికి ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు నేను వస్తున్నప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి చెట్టు మీద ఒక ప్రాణి చూశాను, అది ఆకుపచ్చ రంగులో ఉంది, బలి మెరిసిపోతోంది, అది ఏమిటని అడిగాడు. గురువుగారు జవాబు చెప్పే లోపల ఇంకొక వ్యక్తి వచ్చి, ఇప్పుడే నా చెట్టు మీద చూశాను, అది ఎర్రటి రంగులో ప్రకాశిస్తోంది, ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది, అది ఏ ప్రాణి అని అడిగాడు. ఆయన చెప్పబోతుండగా మూడవ వ్యక్తి వచ్చి, గురువుగారు నేను ఇప్పుడే అక్కడ చెట్టు మీద ఒక ప్రాణిని చూశాను, అది పసుపచ్చ రంగులో ఉంది, అది ఏ ప్రాణి అని అడిగాడు. అడిగితే గురువుగారు ముగ్గురిని తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికీ అప్పటిదాకా వాళ్ళు చెప్పిన ప్రాణి ఏది ఉందో అది తెల్లగా ఉంది. ఉంటే గురువుగారు అన్నారు, మీరు దీని గురించేనా అడిగింది అని అడిగారు. నేను చూసినప్పుడు ఆకుపచ్చగా ఉందంటాడు ఒక ఆయన, పసుపచ్చగా ఉందంటాడు ఒక ఆయన, ఎర్రగా ఉందంటాడు ఒక ఆయన, ఇప్పుడు తెల్లగా ఉందంటాడు. అంటే గురువుగారు అన్నారు, అసలు దానికి ఏ రంగు లేదు, ఏ రంగు లేదు కాబట్టి ఏ రంగైనా పొందింది. దానికి ఒక రంగే ఉంటే ఇంకొక రంగుని అది సంతరించుకోలేదు. దాని పేరు ఊసరవిల్లి. ఊసరవిల్లి రంగులు మారుస్తుంది. చెట్టు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తను కనపడకుండా ఉండడానికి ఆకుల్లోకి వెళ్ళినప్పుడు ఆకుపచ్చగా అయిపోతుంది. పచ్చటి పళ్ళ మధ్యలోకి వెడితే పసుపచ్చ వర్ణాన్ని పొందుతుంది. దేని మధ్యలోకి వెడితే ఆ రంగుని పొందుతూ ఉంటుంది. కాబట్టి అది ఊసరవిల్లి, దానికంటూ ఒక రంగు లేదు. కాబట్టి అది ఏ రంగు కావాలంటే ఆ రంగు పొందుతుంది. భగవంతుడు కూడా అంతే. యథార్థమునకు ఆయనకి ఒక రూపము అని ఉండదు. వేదాహమిహితం పురుషం మహాంతం ఆనసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర అంటారు. మనసుకున్న బలహీనత ఏంటంటే అంతటా వ్యాప్తి చెందిన పరబ్రహ్మాన్ని పట్టుకోండి అంటే పట్టుకోవడం కష్టం. ఒక రూపంతో అయితే పట్టుకోవడం తేలిక. అందుకని పరమ భాగవతోత్తములైన వాళ్ళు
నీవు నాకు ఈ రూపంతో కనపడు అని భగవంతుణ్ణి అడిగారు. పరిత్రాణాయ సాధూనాం, ఆయనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైన భక్తుల కోసం ఏ రూపంలో రమ్మని వాళ్ళు అడిగారో ఆ రూపాన్ని ఆయన పొందాడు. ఆయా అవసరాల్ని బట్టి ఆ రూపాన్ని పొందాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గుల్ని సంహరించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడానికి, సంభవామి యుగే యుగే, నేను ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని పొంది భూమి మీదకు వస్తున్నాను అన్నాడు. అంటే ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి ఒక్కొక్క రూపం అవసరం అవుతుంది. నరుడి చేతిలో అయితే మరణించనని నేను వరం కూడా అడగను అని నరుల్ని అంత చిన్నబుచ్చాడు రావణాసురుడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. వాళ్ళు గడ్డి పరకతో సమానం కాబట్టి అసలు నరుడి చేతిలో నాకు మృత్యు ఉండకూడదని నేను వరమే అడగనన్నాడు. అప్పుడు నరుడిగా వచ్చి రావణాసుర సంహారం చేయడం కోసం పరిపూర్ణమైనటువంటి 16 గుణములతో ఒక మనుష్యుడు ఎట్లా ఉంటాడో అట్లా వచ్చింది రామావతారం. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటారు వాల్మీకి మహర్షి బాలకాండలో. 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి మనుష్యుడిగా వచ్చాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలం దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశై పింపవే అని అడిగాడు. నేను పగలు చచ్చిపోకూడదు, రాత్రి చనిపోకూడదు, ప్రాణమున్న దానితో చనిపోకూడదు, ప్రాణం లేని దానితో చనిపోకూడదు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, మృగాలు, నరాలు, అస్త్రాలు, శస్త్రాలు, పంచభూతములు, వీటిలో వేటి ఎందు నేను వర్ణించకూడదు, నాకు వరమిమ్మన్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఇన్ని కానప్పుడు నాకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుందని ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మనం అనుకున్న దానికన్నా భగవంతుడు ఎప్పుడూ తెలివి ఎక్కువగానే ఉంటాడు. ఇన్నిటికీ మినహాయింపుగా వస్తే తప్ప బ్రహ్మగారిచ్చిన వరం గౌరవం నిలబెట్టడం సాధ్యం కాదు. ఏదో ఒక రూపంతో వచ్చి చంపేశాడు అనుకోండి, బ్రహ్మగారి మాట ఏమైపోతుంది? ఆ వరం నిలబడాలి. అదే సమయంలో ప్రహ్లాదుడేమన్నాడు? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అన్నాడు. ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పడం ఏమిటయా, నువ్వు చూడాలి తప్ప ఆయన అంతటా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడి మాట నిజం చేయాలి, అవతల బ్రహ్మగారి మాట నిజం చేయాలి. అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటున్నాడు. అంటున్నప్పుడు హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఇలా చూపిస్తూ ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావాలి. ఆ బయటికి వచ్చినప్పుడు బ్రహ్మగారు ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా తాను రావాలి. అందుకే హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు సుతుం దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్నారు. సమస్త విశ్వమంతా కూడా నారసింహమైపోయింది. నరసింహస్వామి అయిపోయి పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద, ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు, గోళ్ళు కోస్తే నిప్పుండదు పెరుగుతూ ఉంటాయి గోళ్ల చేత, నరుడు కాదు మృగం కాదు, కింద నరుడు పైన సింహం, నరసింహస్వామి. ఎన్ని వరాలు బ్రహ్మగారిచ్చారో అన్ని వరాలకి మినహాయింపుగా హిరణ్యకశిపుణ్ణి సంహారం చేశాడు. అంటే ఇప్పుడు భగవంతుడు ఒక రూపాన్ని ధరించి రావడానికి కారణం ఏమవుతుంది అంటే భక్తుని మాట, ధర్మ సంరక్షణ. యదా యదా హి సాధూనాం, ఎప్పుడెప్పుడు సాధుపురుషులైనటువంటి వాళ్ళు ఆర్తితో పిలుస్తారో అప్పుడు వస్తాడు. అట్లాగే ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఒక రూపం కాదు, ఎన్నో రూపాలు పొందాడు.
వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదీహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని రూపములు పొంది వచ్చాడు. కారణం, ఆయనకి అంటూ ఒకటే రూపం ఉంటే ఇంకొక రూపాన్ని పొందలేడు. నాకు ఒక రూపం ఉంది, ఆ రూపం మార్చి ఇంకొక రూపాన్ని పొందడం నా వల్ల కాదు. భగవంతుడు కూడా అట్లాగే ఒక రూపానికి ఒక నామానికి కట్టుబడేవాడు కాడు. అంతటా వ్యాప్తి చెందిన నిర్గుణుడైన పరమాత్మ ఏ రూపాన్ని కావాలనుకుంటే భక్తుల కోసం ఆ రూపాన్ని ధరించి వస్తాడు. ఈ ధ్యానము అనేటటువంటిది పూజలో అత్యంత ముఖ్యమైన విషయం. అసలు పూజకు అంతటికీ కూడా ప్రాణం ఎక్కడుంటుంది అంటే ధ్యానము దగ్గరే ఉంటుంది. ఈ ధ్యానము ఎవరు చెయ్యాలి అంటే మనసు చెయ్యాలి. మనసుతో ధ్యానం చేస్తారు. ఈ మనసుకు ఒక బలము బలహీనత ఉన్నాయి. ఏమిటి దానికి బలం అంటే అది ఎక్కడికైనా వెంటనే వెళ్ళిపోతుంది. దాని బలహీనత కూడా అదే, ఎక్కడికైనా వెళ్ళిపోగలగడమే. రెండవది యాంత్రీకరిస్తుంది, అది దానికి ఉన్న లక్షణం. మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. నేను పూజ చేస్తున్నాను అనుకోండి, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని పూజ చేస్తుంటే నేను భగవంతుని యొక్క నామముల చేత ప్రతిపాదింపబడిన భగవంతుని యొక్క గుణవైభవాన్ని మనసులో తలుచుకుంటూ ఉంటే అకస్మాత్తుగా మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది కర్మేంద్రియాల్ని. ఇప్పటిదాకా నువ్వు చూసావు కదా, పళ్ళెంలో పువ్వు తీయడం, భగవంతుడి పాదాల మీద వేయడం, అలా వేస్తూ ఉండు. ఓ నోరా నువ్వు నామాలు చెప్పేసేయి, నీకు వచ్చు కదా చెప్పు అంటుంది. అదేం చేస్తుందంటే రేపు ఉదయం మనం విమానం ఎక్కాలి కదా, ఇక్కడి నుంచి విమానాశ్రయానికి వెళ్ళడానికి 2 గంటలో 3 గంటలో పడుతుంది కదా, వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడానికి 1 గంట పడుతుంది కదా, అంటే ఎన్ని గంటలకు బయలుదేరాలి? అన్ని గంటలకు వాహనం సిద్ధంగా ఉంటుందా? అదో గంట ఆలస్యంగా వస్తే, ఎక్కడన్నా చిక్కుబడితే మన పరిస్థితి ఏమిటి? ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కదా, అందుకోగలమా? అక్కర్లేని విషయం వైపుకి వెళ్ళిపోతుంది. దాని మనసంతా ఇతర విషయాల మీద ఆలోచిస్తూ ఉండగా నామాలు అయిపోతాయి. అయిపోయాక మళ్ళీ వెనక్కి వస్తుంది, నామాలు అయిపోయాయి ఏం చేయమంటావు అని అడుగుతుంది. నామం అయిపోయిన తర్వాత ఏముంది? ధూపం. కాబట్టి అదిగో ఆ అగరత్తులు వెలిగించి ధూపం చూపించని మళ్ళీ నోటికి మంత్రం వస్తుంది, చెప్పేస్తుంది, మళ్ళీ చూపిస్తుంది, మళ్ళీ ఎటో పోతుంది. అది దానికి బలహీనత, అదే దాని బలం. అది తగిన శిక్షణ పొందిందనుకోండి, మీరు ఏం చేస్తున్నా అది భగవంతుని పాదములను విడిచిపెట్టకుండా పట్టుకుంటుంది. మీరు ఏ పని చేస్తూ ఉండండి, నిద్రపోతున్నా ఏదైనా పని చేస్తున్నా మనసు ఏ కాశీ విశ్వనాథుణ్ణో వెంకటేశ్వరుణ్ణో స్మరిస్తుంది. అది దానికి ఉన్న బలం. మీరు ఇచ్చిన శిక్షణ బట్టి అది పట్టుకుంటుంది. ఏ శిక్షణ ఇవ్వలేదనుకోండి, చిన్నపిల్లవాడు ప్రమాదకరమైన వస్తువులు ఎలా పట్టుకుంటాడో అలా శరీరానికి భోగాన్ని కల్పించే విషయముల గురించి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది. అది దానికి ఉండేటటువంటి ప్రమాదకరమైన పోకడ. ఈ మనసు యొక్క వేగం అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. పతంజలి యోగశాస్త్రాన్ని పరిశీలిస్తే ఒక విషయం కనపడుతుంది. ఆ యోగశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అసౌ నాసావంశ తుహినగిరి వంశధ్వజపటి అని ఒక శ్లోకం చేశారు. ఊపిరి కామమునందు కానీ క్రోధమునందు కానీ వేగాన్ని పుంజుకుంటుంది. ఒక కోర్కెయందు మనసు తీవ్రంగా నిలబడిందనుకోండి, అప్పుడు ఊపిరి ఎక్కువ తీస్తాడు. కోపం వచ్చేసింది అనుకోండి, ఊపిరి ఎక్కువ తీసి వదిలిపెట్టేస్తాడు, వేగం పుంజుకుంటుంది. అంటే మనసు తీవ్రమైనటువంటి అలజడితో కదిలిపోతోందని గుర్తు. మనసు నిలబడితే తప్ప పూజ పూర్తవదు. ఈశ్వరుడు అంటాడు, నువ్వు తమలపాకులు తెచ్చావా, పువ్వులు తెచ్చావా, అరటిపళ్ళు తెచ్చావా, పోక చెక్కలు తెచ్చావా, ఇవన్నీ నువ్వు తెచ్చిందేమిటి? ఇవన్నీ నేను సృష్టించినవి నాకు ఇస్తున్నావు. నేను ఇవి అడగలేదు. నేను అడిగింది ఏమడిగాను? నీ మనసు అడిగాను. నీ మనసు నా దగ్గర పెట్టి పూజ చెయ్యి అని అడిగాను. నీ మనసు ఎక్కడో తిరుగుతోంది. నీ అక్కర్లేనివన్నీ తీసుకొచ్చి నా పాదాల దగ్గర వేస్తే దాన్ని తంతు అంటారు.
ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క ఉపచారం చేస్తున్నప్పుడు నీ మనసు నా దగ్గర లేదు కాబట్టి ఇది తంతు అని తీసేస్తాడు. అంటే ఆయన దానిని స్వీకరించలేదు అని గుర్తు. అందుకే కుచేలోపాఖ్యానంలో భాగవతంలో అంటారు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఏనుభుజింతున్. మనసు అక్కడ పెట్టి ప్రేమతో ఆయన ఉన్నాడన్న భావనతో ఇచ్చినదేదో అది భగవంతుడు స్వీకరిస్తాడు. దానికి మొదట ఏది అంటే మనసుతో భగవంతుని యొక్క రూపాన్ని ఇక్కడ భావన చెయ్యాలి. నువ్వు ఇట్లా ఉన్నావు అని ఒక రూపాన్ని ఆలోచన చెయ్యాలి. అది ఎవరు చూడాలి అంటే మనసు చూడాలి. ఎదురుగుండా భౌతికంగా పూజామందిరంలో ఉన్న మూర్తిని చూడడం మంచిదే. కళ్ళు మూసుకుంటే ఆ మూర్తి ఇక్కడ కనపడాలి. అంటే మనసు స్మరణ చేసి పట్టుకోవాలి. పట్టుకోవాలంటే అది కదిలిపోకుండా నిలబడాలి. నిలబడాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంటుంది, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం దీర్ఘ ప్రాణాయామం కానీ ఎక్కువసేపు కానీ చేయకూడదు. 3 మాటలే చేస్తారు. అప్పుడు ఒకవైపు ముక్కు మూసి రెండవ వైపు ముక్కు రంధ్రంలోంచి ఊపిరిని వదిలి ఎటు నుంచి వదిలారో అటువైపు నుంచి తీసి మళ్ళీ రెండో ముక్కులోంచి విడిచిపెడతారు. ప్రాణాయామం చేసి ఊపిరిని నియంత్రిస్తే ఊపిరి ఆగినప్పుడు మనస్సు కూడా ఆగుతుంది. ఆగితే మీరు ఏం చెప్తున్నారో నోటితో దాన్ని మనసు పట్టుకుంటూ ఉండాలి. అది పూజ అంటే. అందులో ధ్యానం అన్నది అతి ముఖ్యమైన విషయం, చాలా చాలా ముఖ్యం. అసలు పూజ మీరు మొదలుపెట్టినప్పుడు మీ మనసు నిలబడిందా లేదా అన్నది అక్కడే తెలిసిపోతుంది. ఈ ధ్యానం అన్నది ఎంత ముఖ్యమైందంటే భక్తుడు ఎలా కనపడాలని అడిగాడో భగవంతుణ్ణి అట్లా కనపడతాడు. మీరు చూడండి, సుందరకాండ ఉపాసనకాండ, అందుకే సుందరకాండ పారాయణ చేయండి అంటారు. సుందరకాండలో హనుమ సీతాన్వేషణం చేస్తున్నారు, ఆవిడ కనపడలేదు. ఆయన బాధతో ఆలోచించారు, సీతమ్మ ఎలా ఉంటుంది అసలు అని ఆలోచించారు. అంతకుముందు ఆయన సీతమ్మని చూడలేదు. ఆమె మహాపతివ్రత కాబట్టి అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. పక్కన రాముడు లేకపోతే కనపడని శుక్లపక్ష తది నాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి వీలులేని రీతిలో శోకమూర్తి అయి ఉంటుంది. బాణం తీసేసిన ములుకు లోపల ఉండిపోతే ఎలా బాధ ఉంటుందో అలా లోపల రాముడితో కలిసి ఉన్న పక్కన రాముడు లేడని బాధపడుతూ అలా ఉంటుంది. ఇక వనవాసం పూర్తయిపోతోంది అనుకుంటూ ఉండగా రావణాసురుడి చేత అపహరింపబడింది కాబట్టి కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాన్ని గాలి కొట్టేస్తే ఎలా వెళ్ళిపోయి వర్షం తేలిపోతుందో అలా ఉంటుంది. ఆయన అలా ఊహించారు సీతమ్మ అలా ఉంటుందని. ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అన్నారు. మా తల్లి రాముడి కోసం చాలా బాధపడుతూ కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తూ ఉంటుంది. ఆ కంటి బాష్ప ధారలు పడి ఆమె వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది. ఆ తడి చేత తడిసిపోయి బరువెక్కిన నల్లని ఆ రెప్పలకున్న వెంట్రుకలు తడిసిన వాటితో ఉంటుంది. అయినా ఆమె వనంలో విహరిస్తున్న నెమలిలా ఉంటుంది. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకైళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అంటాడు కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రంలో. అలా ఉంటుంది సీతమ్మ అన్నారు. అంటే మనస్సులో ఎలా ఊహ చేశారో ఆయనకి అలాగే కనపడి. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆయన సీతమ్మ ఇలా ఉంటుంది అనుకున్నారు, అలాగే కనపడింది. భక్తుడు భగవంతుణ్ణి ఏ రూపంతో మనసులో భావన చేశాడో ఆ రూపంతోనే పూజ అక్కడ తీసుకుంటాడు. రూపాన్ని మనం పరిపూర్ణంగా ఊహించడం సాధ్యం కాదు కాబట్టి, మనసు మొదట్లో అంత శిక్షణ పొందదు కాబట్టి ధ్యాన శ్లోకం అంటారు. ధ్యాన శ్లోకం అంటే
ఇలా ఉన్నాడు భగవంతుడిని ఊహ చెయ్యి. ఏదో కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. చంద్రవంకలు ధరించుకొని ఒకరి తపస్సుకు ఒకరి ఫలమై పార్వతీ పరమేశ్వరులు తెలుపు ఎరుపు వన్నెలతో ప్రకాశిస్తూ కలిసి కూర్చుని ఉంటారు. ఆయన ఎలా మనసులో భావన చేశాడో అట్లా పూజ తీసుకుంటాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని నోటితో చదవడం కాదు, ఒక్క క్షణం కళ్ళు మూసి అటువంటి రూపాన్ని మనసులో భావన చెయ్యాలి. అంటే మనసు అత్యంత ప్రధానం పూజలు. మీరు ఎట్లా మనసుతో భావన చేశారో అటువంటి మూర్తి రూపంలో ఆయన తీసుకుంటాడు పూజ. ఇప్పుడు ఆవాహనం అక్కడికి వచ్చేటప్పటికే మంత్రం వస్తుంది. మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రం చెప్తారు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటున్నాం. మంత్రం రాకపోతే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉంచిన పుస్తకాల్లో ఉన్నది ఆ విషయం, పొద్దున నేను చెప్పే ప్రవచనాల్లో శ్లోకం చెప్తారు. అది రాదు, బెంగలేదు. లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి. ఆవాహయామి అన్న మాటకు అర్థం ఏమిటంటే అది విగ్రహము కాదు. నేను పూజామందిరంలో ఉంచినది నేను తిరుపతిలో కొనుక్కొచ్చిన మూర్తి కాదు. ఇప్పుడు దానిలోకి చైతన్యము ప్రవేశించినది. నేను భగవంతుని యొక్క చైతన్యాన్ని అందులోకి రమ్మని అడిగాను. ఆయన చైతన్య స్వరూపంగా మూర్తిలోకి ప్రవేశించారు. ఇప్పుడు ఆయన కాళ్ళు చేతులు కదుపుతారు, ఆయన మణిహారములు ధరించి ఉంటారు. నేను చేసే ఉపచారం ఏదుందో దాన్ని ఆయన తీసుకుంటారు. అంటే ఇప్పుడు పూజలో ఏమవుతుంది అంటే ఆయన నేను భావన చేత, మనసులో భావన చేత అది విగ్రహం, నేను భక్తుణ్ణి, నేను ఏం చేసేసినా అది నన్ను ఏం చేయదన్న భావన కాదు. అది విగ్రహం కాదు, అది పరమాత్మ. ఆయన ఎదురుగుండా కూర్చునున్నారు, అది ఆవాహనం. అందుకనే ధ్యాన ఆవాహనాది ఈ రెండింటి దగ్గర అసలు మనసు నిలబడితే పూజ. అందుకని ఆవాహనం. ఇప్పుడు భగవంతుని యొక్క చైతన్యము దాని యందు ప్రవేశించినది. ఇప్పుడు ప్రవేశించగానే మీరు మొట్టమొదట ఏం చెప్తారు? స్వామి రండి కూర్చోండి, నా కోసమని మీరు ఇంత ప్రేమతో కదిలి వచ్చారు, రండి, అదిగో ఆ ఉత్తమమైనటువంటి ఆసనాన్ని మీకు సిద్ధం చేశాను, దాని మీద కూర్చోండి అంటాం. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. నిజానికి ప్రతిరోజు కూడా భగవంతుడికి ఏం చెప్తామంటే నీకు సింహాసనాన్ని సమర్పిస్తున్నాము అన్న మాట వాడతాం. ప్రతిరోజు నిజానికి సింహాసనాన్ని తయారు చేయించి తీసుకొచ్చి భగవంతుడికి ఇస్తున్నావా? ఇవ్వం. కానీ ఇదంతా కూడా మనోసంబంధం. మనోసంబంధం ఎందుకయింది అంటే మనసులో ఊహ చేస్తాడు వెయ్యడం. నిజానికి మీరు అక్కడ సింహాసనం ఎప్పుడూ తేలేరు పూజలో. అందుకే దానికి బదులు ఒక అక్షత సమర్పిస్తారు. క్షతం అంటే విరిగిపోవడం, అక్షత అంటే విరగనిది. నడుము విరగనటువంటి బియ్యం పసుపు తగిలితే దానిలోకి మీరు ఏదడుగుతున్నారో అది ప్రవేశిస్తుంది. మనసులో అడిగినది దానిలోకి ప్రవేశిస్తుంది చైతన్య స్వరూపంగా. నేను సింహాసనమును సమర్పిస్తున్నాను అని మీరు ఆ రోజున ఎటువంటి సింహాసనాన్ని ఈశ్వరుడికి వెయ్యాలని అనుకుంటున్నారో, అంటే ఆయన రెండు చేతులు పెట్టుకునే దగ్గర రెండు సింహములు ఉంటాయి. సింహాసనం. నిజానికి సింహాసనం అంటే సింహములు అమర్చబడిన ఆసనం కాదు, సింహం కూర్చున్నది సింహాసనం. సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం. అంతేగాని సింహానికి ఆసనం వేస్తే సింహాసనం అవ్వదు. సింహం ఓ పర్వత శిఖరం మీద కూర్చుందనుకోండి, అది సింహాసనం. సింహం చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుందనుకోండి, సింహాసనం. ఒక మహాత్ముడు ఎక్కడ కూర్చున్నా ఆయన కూర్చోవడం చేత పవిత్రమైంది. అంతేగాని ఆయన కూర్చోవడానికి ఎంత పెద్ద ఆసనం వేశారన్న దానివల్ల ఆయన పవిత్రుడు కాలేదు.
సింహం ఎక్కడ కూర్చుందో అది సింహాసనం. అంటే అంతటి మహానుభావుడు ఇవాళ నా చేత పూజ స్వీకరించడానికి వచ్చాడు. ఆ ఆనందం మనసులో నిండాలి. మనసు ఆ పొంగు చేత కదిలిపోకుండా అలాగే నిలబడాలి. ఆబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.